లేని మాట మాత్రం అనలేదు అధ్యక్ష. ఇంకా రెండో విషయానికి వస్తాయి అధ్యక్ష. వారు నేను ఆ నియోజకవర్గం 15 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించాను అధ్యక్ష. మొన్నటి వరకు కూడా మన మా 24 ఎలక్షన్లో దాంట్లో ఓడిపోయిన వరకు కూడా 15 సంవత్సరాలు నేను కంటిన్యూస్ శాసనసభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష. 15 సంవత్సరాల్లో రాని డయేరియా ఎప్పుడు ఏ ఒక్కరు కూడా చనిపోయిన నేపథ్యంలో ఈ 4 సంవత్సరాలు ఈ 4 నెలల కాలంలోనే ఎందుకు చనిపోవచ్చు అధ్యక్ష? 5 సంవత్సరాల్లో మరి 4 నెలలు 4 నెలల కింద చనిపోవచ్చు కదా అధ్యక్ష. అక్కడ కానీ పరివేక్ష లోపం వస్తే నేను క్లియర్ కట్గా చెప్పాను అధ్యక్ష. ఏదైతే ఇంకోటి అధ్యక్ష, జిల్లాలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఊరికి కూడా ఒక పంపింగ్ స్కీము, ఒక ప్రొటెక్ట్ వార్డ్ స్కీము ప్రతి ఊర్లో ఉంది అధ్యక్ష. ఆ నియోజకవర్గంలో అది గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. అది ఆ కార్యక్రమం ఉన్నప్పుడు దాన్ని పర్యవేక్షణ చేయాలి. ఏది టైం టు టైం దాన్ని క్లోరేషన్ కలుపుకోవడం, టైం టు టైం ఆ పైపులను వచ్చి క్లీన్ చేసుకోవడం, టైం టు టైం చూడడం, అవి ఆ కార్యక్రమం జరగలేదు అధ్యక్ష. ఈ 4 నెలల కాలంలో ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తారో ఈ విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు అధ్యక్ష. అయినా సరే మంత్రి అడిగారు కాబట్టి చెప్తాను. ఆ లోపాలు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఈ కాంట్రాక్ట్ నాకు కావాలి, ఆ కాంట్రాక్ట్ తొలగించేయాలి, ఆ వర్కర్ని తీసేయాలి, ఆ వర్కర్ని మళ్ళీ కొత్త వాడిని వేసుకోవాలి, వాడి దగ్గర మళ్ళీ 50,000 లక్ష మళ్ళీ వాడి దోచుకోవాలి అని అక్కడ కొట్లాట జరిగింది అధ్యక్ష. ఈ 4 నెలల కాలంలో వీటికి కారణాలు ఇవ్వ అధ్యక్ష. నేను అసలు అంతవరకు జోలికి పోదలుచుకోలేదు. అయినా వారు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అధ్యక్ష. పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన అధ్యక్ష అంతే అధ్యక్ష. దాన్ని సర్దిద్దుకొని ప్రజలకు మంచి చేయడానికి ఆలోచించేయండి అధ్యక్ష. నీ మీద మీరు మా మీద మీరు విమర్శలు చేసుకుంటే దాని మీద వచ్చే ప్రయోజనం లేదు అధ్యక్ష. ప్రయోజనం లేదు అధ్యక్ష. అక్కడ గౌరవ శాసనసభ్యులు వాళ్ళు అడగడం అధ్యక్ష ఎందుకు జరిగిందో చెప్తారు. ఇప్పుడు శాసనసభ్యులు అక్కడ ఉన్న శాసనసభ్యులు మీ శాసనసభ్యులు కదా అధ్యక్ష. వారితో ఒకసారి సమావేశం పెట్టుకుంటే అధ్యక్ష అడగండి అధ్యక్ష, చెప్తారు. ఏ పని ఎందుకు అది జరిగిందో, ఏ కారణం వల్ల జరిగిందో అది తెలుస్తుంది. అంతేగాని పెద్దానికి గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏం చెప్తే చెప్పండి. ఇందాక చెప్పారు గత ప్రభుత్వం. సరే, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారం ఎంక్వైరీ చేయండి, తప్పులు జరిగితే దాన్ని శిక్షించండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మేము అడ్డుపెట్టిన ఆగితే ఎందుకంటే ప్రభుత్వం మీది కాబట్టి. కానీ దయచేసి నేను సూటిగా మంత్రిగారిని అడుగుతున్నాను. గొర్రెల మండలంలో మా అధికారులు వచ్చి ఒకరని చెప్పారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సమీక్షా సమావేశం జరిగినప్పుడు మీ అధికారులు మీరు కూడా ఆ సమావేశం ఉన్నారు. ఎండమండు అని ఆయన చెప్పారు. ఆ మర్నాడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆయన 10 మందిని చెప్పారు. అక్కడ సమావేశం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు సభాముఖంగా 4 అని చెప్తున్నారు. చూడండి అధ్యక్ష, వాస్తవంగా చనిపోయిన వాళ్ళు 202 మంది హాస్పిటల్కి వెళ్తే అక్కడ అడ్మిట్ అయితే వాళ్ళకి వచ్చి సౌకర్యం లేకపోయినా ఆ స్కూల్లో అంట అప్పుడు మేము కట్టిన స్కూల్లో ఏవైతే ఆ 4 నెలలు బలలో బెంచీలు బాగున్నాయి కాబట్టి దాని మీద పెట్టి అక్కడ చేస్తే నేను చెప్పాను. ఏమయ్యా విజయనగరం హాస్పిటల్ ఉంది, వైజాగ్ హాస్పిటల్ ఉంది, ఆ పక్కన హాస్పిటల్ ఉంది, అది చేయండి. కూర్చోండి, మీరు డిస్కషన్ పెడితే నాకు అభ్యంతరలే. ఇది నా కాన్ఫిడెన్స్ అని చెప్పి మాట్లాడుతున్నాను. దయచేసి గౌరవ సభ్యులు కూడా తెలుసుకోవాలి. ఇది నియోజకవర్గంలో జరిగిన 13 మంది చనిపోయిన తాలూకా సమస్య. ఇదేమైనా మా సొంత అనుకోలేకపోతే ఎవరి మీద విమర్శించడానికో మాట్లాడుతున్న సమస్య కాదు. ఇది ఆ సమస్య కాదు. ఇది దయచేసి కాబట్టి మంత్రి గారిని నేను కోరుతుంది. మొదటిగా నేను చెప్పింది వచ్చి దాని గురించి మాట్లాడాను. ఆ తర్వాత వచ్చి అక్కడ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంకా పర్యవేక్షణ లోపం ఉంది, మెయింటెనెన్స్ లోపం ఉంది. అది మీ సబ్జెక్ట్ కాదు, అది పంచాయతీరాజ్ సంబంధించిన సబ్జెక్టు. దయచేసి అధికారులు కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వండి. విశిక్షణ లేకుండా ఎక్కడా కూడా మెయింటెనెన్స్ కి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరగాలని ఆదేశించండి. ఆ విషయాలు రావు, అది నేను కోరుతుంది. అంతేగాని ఎవరి మీద బురద చల్లాలనో చేయాలనో చెప్పిన విషయం కాదని మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. దయచేసి ఎక్స్గ్రేస్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఆ పేదవాళ్ళని ఆదుకోండి అధ్యక్ష. అసలు వెనుకబడిన జిల్లాలో వెళ్ళింది వాళ్ళకి చాలా మంది పిల్లలు అందించే పిల్లలు కుటుంబ పెద్దలు చనిపోయారు. ఆ కుటుంబాల పోషణ కోసం ఆలోచించమని చెప్పి ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఎంతో ఆవేదనతోటి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాల గురించి ప్రస్తావించారు అధ్యక్ష.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు వరకు ఈ అక్రమంగా సరఫరా చేసే బియ్యం ఒక ఆర్గనైజ్ నెట్వర్క్ విధానంలో జరుగుతుంది అధ్యక్ష. ఈ గతంలో ఎప్పుడు కూడా మనం ఎవరం కూడా ఊహించలేదు. ఎవరైతే 1,48,00,000 రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి వేల కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళకి మంచి పౌష్టికాహారం అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అందించాల్సిన ఈ బియ్యాన్ని వీళ్ళు ప్రభుత్వానికి అంతిమంగా మాకు ఖర్చు అయ్యేది ₹43.40 అధ్యక్ష 1 కిలో ఈ బియ్యం. దాన్ని దుర్మార్గంగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక ఆర్గనైజ్ సిండికేట్గా వీళ్ళు ఏర్పాటయ్యి ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాల్లో వీళ్ళు ₹10కి కొనుగోలు చేసి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దీనికి గత 5 సంవత్సరాల్లో ఊహించని విధంగా రాజకీయ నాయకులు సపోర్ట్ చేశారు, అధికార యంత్రాంగం కూడా దీంట్లో పాల్పడింది. ఆ విధంగా వీళ్ళకి అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థను ఉపయోగించుకుని వాళ్ళ స్వార్థాల కోసం కాకినాడ నుంచి ప్రత్యేకంగా ఆఫ్రికా వంటి దేశాలకి వీళ్ళు తరలించి తీసుకెళ్లారు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు 1010 కేసులు బుక్ చేసాం అధ్యక్ష. 1010 కేసెస్ 6A కింద 60,051 మెట్రిక్ టన్నులు మన ఆంధ్రప్రదేశ్లో స్వాధీనం చేసుకున్నాం అధ్యక్ష. కాకినాడ విషయానికి వస్తే ప్రత్యేకంగా అక్కడ జరిగిన దాడులు 28 జూను 29 జూన్న మా పౌర సరఫరాల శాఖ నుంచి మా ఎండి గారు, నేను, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర అధికారులు కలిసి 13 మిల్లుల పైన దాడి చేశాం అధ్యక్ష. 13 మిల్లుల్లో కూడా అక్కడ ఖచ్చితంగా ఆధారాలతో సహా మాకు పేద ప్రజలకు అందించాల్సిన ఈ పీడిఎస్ రైస్ అక్కడ నిల్వలు కనబడ్డాయి అధ్యక్ష. ఇందాక నేను సమాచారం అందించినట్టు 51,427 మెట్రిక్ టన్నులు మనం సీజ్ చేసాం అధ్యక్ష ఆ 2 రోజుల్లో. అందులో 26,488 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది. కొంతమంది ఇందులో ఈ 13 కంపెనీల్లో కొంతమంది గౌరవ హైకోర్టుని ఆశ్రయిస్తే డబ్ల్యూపీ వేసి హైకోర్టు ఆదేశాల మేరకు నాన్ పీడిఎస్ రైస్ని వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది. కాకపోతే దానికి బ్యాంక్ గ్యారంటీ తీసుకోమని చెప్పడం జరిగింది అధ్యక్ష. సో ఈ 13 మంది ఎవరైతే బ్యాంక్ని ఆశ్రయించి కేసులు వేశారో 83,73,00,000 వాళ్ళు వెచ్చించి బ్యాంక్ గ్యారంటీ ద్వారా వాళ్ళకి నాన్ పీడిఎస్ రైస్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయమని గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష. అంతటితో ఆగలేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు ఎంతో ఆవేదనతో చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనురాధగా చెప్పినట్టు ముందుగా వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేసాం అధ్యక్ష. 6A చట్టమే కాకుండా క్రిమినల్ కేసెస్ నమోదు చేసి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సెక్షన్ 7(1) కింద కేసులు నమోదు చేశాం. అదేవిధంగా భారతీయ న్యాయ సమితి సెక్షన్ 318 కింద కూడా మేము క్రిమినల్ కేసెస్ వీళ్ళపైన నమోదు చేయడం జరిగింది అధ్యక్ష. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇప్పటి వరకు సమాచారం ఇంకా అందలేదనే విషయాన్ని ఎందుకు ప్రస్తావించానంటే గతంలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందనే సమాచారం ఖచ్చితంగా కొంతవరకు ఆధారాలు దొరికినాయి అధ్యక్ష. ఇన్వెస్టిగేషన్లో తప్పకుండా మిగతా ఆధారాలు కూడా దొరికినప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా అది అందజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా చెక్ పోస్టుల విషయంలో మొట్టమొదటిసారి కొన్ని సవరణలు తీసుకొచ్చి ఇతర దేశాలకి వీళ్ళు కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి చేస్తున్న ఉద్దేశంతో అక్కడ 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం అధ్యక్ష. ఒకటి బాంబే కాటా దగ్గర, ఇంకోటి పోర్ట్ ఎంట్రీ దగ్గరనే. అదేవిధంగా మొట్టమొదటిసారి పోలీసు, రెవెన్యూ సిబ్బంది మరియు పౌర సరఫరాల శాఖ నుంచి 3 ఒక టీమ్గా ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎన్ఓసి సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటేనే పోర్ట్ అధికారులు ఈ బియ్యాన్ని ఎగుమతి చేయాలనేది ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చి అక్కడ నిబంధనగా మేము ఏర్పాటు చేసి చేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో నేను పర్సనల్గా వెళ్తున్నాను, దాడులు చేస్తున్నాను అధ్యక్ష. అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు కదులుతోంది. తప్పకుండా నేను ఇందాక అన్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పెద్ద ఆలోచనతోటి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే భావనతోటి ఇంత భారీ ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమానికి వీళ్ళు కావాలని ఒక క్రైమ్ సిండికేట్, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్గా ఏర్పాటై ఒక మాఫియా లాగా తయారై వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్న అధ్యక్ష. ఖచ్చితంగా దీనిపైన కఠినంగా వ్యవహరిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి ఈ
ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో రాబోయే రోజుల్లో తప్పకుండా మేము ఇన్వెస్టిగేషన్ లోతుగా తీసుకెళ్లి వీళ్ళు శిక్షించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు నేను ప్రభుత్వం నుంచి మనవి చేస్తున్నాను.